చెప్తున్నా, కార్పొరేటర్ కాదు కదా, మినిస్టర్ కాదు కదా, ఎమ్మెల్యే కాదు కదా, ఒకటే వాస్తవం చెప్తాను. మీకు అంత బాధ ఉంటే మా దేవస్థానం భూముల్లో మీరు ప్రభుత్వాలు ఏవైతే కడతాయో ముందు అవి తీసేసి అప్పుడు మా దేవాలయాలు మాకు అప్పచెప్పండి. ఈ రోజున సింహాచలంలో ఆడివరంలో హబ్ సెంటర్ వస్తుంది, మాకు దానికి ఇష్టమే. కానీ అది ఎవరి దేవస్థానం భూమి, అది ఎవడైనా మాట్లాడుతున్నాడా? మేమేం మాట్లాడలేదు. ఒక క్రిస్టియన్ భూమి, ఒక ముస్లిం భూమిని తీసుకునే సత్తా ఉందా మన వాడికి? ఒక ఎమ్మెల్యే కానీ ఒక కార్పొరేటర్ కానీ ఉందా? ఎంతమంది ఈ రోజున అక్కిపాలెం గురుద్వారాలో ఎంతమంది ఈ రోజున మున్సిపాలిటీ స్థలాల్లో చర్చిలు ఉన్న మసీదులు కట్టిస్తారు? ఎందుకు ఇదే వాటిలో ఉన్న లిస్ట్ తీసే సత్తా మీకు అన్ని తీగలరా? తీస్తారా? ఇంకోసారి కనుక మా హిందూ దేవాలయాల దృష్టి కనుక వస్తే మనకి అనవసరంగా మళ్ళీ మనకి విద్వేషాలు మీ వల్ల కాదని చెప్పండి. సమస్య అక్కడ ఒప్పుకోవట్లేదు సార్. ఫోటోను ముట్టారని తెలిసి నరికేస్తారు. ఎవడైనా నరికేస్తారు, చెప్పుకో. నీ బాస్ ఎవడైతే ఉన్నాడో నీకు చెప్పుకో. కత్తెట్టి అరుగుతామన్నారండి, దేవుడి ఫోటోలు ముట్టుకుంటే కత్తెట్టి అరుగుతామన్నారని అని చెప్పు. ఇక్కడ చెప్తున్నానండి, రాజకీయ నాయకుడు ఎవడు ఉండడు, వెళ్ళిపోతాడు. ఆడు శాశ్వతంగా ఉండడు. కానీ శాశ్వతంగా ఉండేది ధర్మం, మనుషులు, ప్రజలే. అది ప్రజలకు వ్యతిరేకం అవ్వదు. మీ ఉద్యోగాల కోసం రాజకీయ నాయకుల తొత్తుల కోసం వస్తాయి.